హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. మన దేశంలో గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న నిర్వహిస్తుంటారు. దేశంలోని అందమైన బీచ్లు కలిగిన రాష్ట్రం గోవా. నైట్ లైఫ్ కు గోవా ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక రాచరిక రాష్ట్రాలు విదేశీ శక్తుల చేతుల్లో ఉండేవి. ఇటువంటి రాష్ట్రాల్లో గోవా ఒకటి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అయితే గోవా రాష్ట్రం అప్పటికి పోర్చుగీస్ ఆధీనంలో ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత 1961 డిసెంబర్ 19న గోవా భారతదేశంలో చేరింది. నాటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ని గోవా విమోచన దినంగా జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గోవా స్వాతంత్రం కోసం అనేక సార్లు చర్చలు జరిపారు. అయితే పోర్చుగీస్ గోవాకు విముక్తి కల్పించేందుకు ఏమాత్రం అంగీకరించలేదు. పోర్చుగీస్తో చర్చలు విఫలమైన తర్వాత భారత ప్రభుత్వం గోవా స్వాతంత్రం కోసం ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది. గోవాకు విముక్తి కల్పించేందుకు 30,000 మంది సైనికులతో కూడిన బృందాన్ని భారత్ యుద్ధ రంగంలోకి దించింది. 3,000 మంది పోర్చుగీస్ సైనికులపై భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీ దాడి చేశాయి. ఈ దాడి కేవలం 36 గంటల పాటు కొనసాగింది. దీంతో పోర్చుగీస్ బేషరతుగా గోవాపై నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించుకుంది. ఈ దాడి తరువాత గోవా భారతదేశంలో చేరి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే 1987 మే 30న గోవాకు భారత్ పూర్తి రాష్ట్రస్థాయి హోదాను కల్పించింది. నాటి నుంచి ప్రతి ఏటా మే 30ని గోవా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారతదేశపు వినోదభరిత గమ్యస్థానమైన గోవా ఎన్నో అద్భుతమైన బీచ్లు, ప్రకృతి అందాలు, పార్టీలు, సాహసోపేత కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచ పర్యాటకంలో గోవాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి పర్యాటక ఆకర్షణల గురించి చెప్పుకోని వారు ఉండరు. ఈ సుందరమైన గమ్యస్థానాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా అక్కడి పర్యాటక ప్రదేశాల గురించి ఆరా తీస్తుంటారు. గోవాలో మీకు ఆన్లైన్లో దొరికే వివరాలు కొన్నే అయితే తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా మందికి తెలియని ఓ 10 నిజాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. 450 ఏళ్ల నాటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మమ్మీ. గోవాను పోర్చుగీసులు పరిపాలించే సమయంలో ఇక్కడ క్రైస్తవ మత వ్యాప్తికి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే మత ప్రబోధకుడు కృషి చేశారు. కేవలం గోవాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించి సువార్త వ్యాప్తికి ఆయన విశేషంగా పనిచేశారు. ఈ పర్యటనల్లో భాగంగా ఆయన మకావ్లో పర్యటిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురై 1553లో కన్నుమూశారు. ఆ తరువాత ఆయన శరీరాన్ని గోవాకు తరలించి ఒక గాజు పెట్టెలో కుళ్ళిపోకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. మీరు ఇప్పటికీ కూడా బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్లో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మమ్మీను చూడవచ్చు. గోవా ప్రజల తలసరి ఆదాయం ఎంతో తెలుసా? సౌకర్యవంతమైన జీవన శైలికి గోవా రాష్ట్రం ఒక మంచి ఉదాహరణ. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అంత త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని కోరుకోరు. ఎందుకంటే ఎక్కడ లభించే సౌకర్యాలు అలాంటివి. ఇక్కడ ప్రజలు ఎక్కువగా టూరిజం రంగంపై ఆధారపడి హాయిగా జీవిస్తుంటారు. హుందాగా, లగ్జరీగా జీవించడం ఎలానో వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది. జాతీయ గణాంకాల ప్రకారం గోవాలో నివసించే వ్యక్తి సగటు ఆదాయం సంవత్సరానికి 192,652 రూపాయలుగా ఉంటుంది. గోవాలో బార్ల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు. పేరుకి ఇది చిన్న రాష్ట్రమే అయినా ఇక్కడి బార్ల సంఖ్య మాత్రం పెద్ద రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అధికారికంగా లైసెన్స్ పొందిన బార్లు గోవాలో 7,000 వరకు ఉన్నట్లు అంచనా.
మరి లైసెన్స్ లేని బార్లు ఎన్ని ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ఈ సంఖ్య ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న పర్యాటక కేంద్రం కావటంతో ఇక్కడ మద్యంపై పెద్దగా ఆంక్షలు ఉండవు. అలాగని విచ్చలవిడితనం కూడా ఇక్కడ కనిపించదు. ప్రత్యేకమైన మెడికల్ స్కూల్, ఆసియాలోని అత్యంత ప్రాచీన లైబ్రరీ, వైద్య కళాశాల గోవాలో కనిపిస్తాయి. విదేశీయుల పరిపాలనలో మెరుగైన వైద్య చికిత్సల కోసం, విద్య కోసం దేశంలోనే మొట్టమొదటి మెడికల్ స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దంలో పోర్చుగీసుల కాలంలో ఈ నిర్మాణం జరిగింది. గోవాలో మీరు ఇప్పటికీ ఈ మెడికల్ స్కూల్ను చూడొచ్చు. అనేక క్లిష్టతరమైన శస్త్రచికిత్సలను ఇక్కడ నిర్వహిస్తారు. చాలా మంది టూరిస్టులు ఇలాంటి ప్రాచీన నిర్మాణాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. 2 వీలర్ టాక్సీ. ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అన్ని ఖర్చుల కంటే అక్కడ తిరిగేందుకు అయ్యే టాక్సీ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. కానీ గోవాలో ఈ విధంగా మీ జేబు ఖాళీ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2 వీలర్ టాక్సీ రైడ్ ఎంతో ఫేమస్. వీటిని బుక్ చేసుకోవటం తక్కువ ధరలోనే మీరు కోరుకునే ప్రదేశాలను హాయిగా చుట్టి రావచ్చు. గోవాలో ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లో ఉంది. టూరిస్టులు ఎక్కువగా ఈ రైడ్లకే ఓటేస్తుంటారు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నేవల్ ఏవియేషన్ మ్యూజియం. గోవాలో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో నేవల్ ఏవియేషన్ మ్యూజియం ఒకటి. దీని ప్రత్యేకత చాలా మందికి తెలియదు. ఇది ఆసియాలోనే ఏకైక నేవల్ ఏవియేషన్ మ్యూజియం. ఇప్పటి వరకు గోవా విమోచన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 19వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అంకిత లోఖండే జైన్ భారతదేశానికి చెందిన నటి. ఆమె బాలాజీ టెలిఫిల్మ్స్, పవిత్ర రిష్తా ధారావాహికల్లో నటిగా అడుగుపెట్టి బాగీ 3, మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాల్లో నటించింది. అంకిత లోఖండే 1984 డిసెంబర్ 19న ఇండోర్, మధ్యప్రదేశ్లో జన్మించారు. భారతదేశపు ఉత్తమ సినీ తారలు కీ కోజ్లో పాల్గొన్న తర్వాత లోఖండే ఏక్తా కపూర్ యొక్క రోజువారీ సీరియల్ పవిత్ర రిష్తాలో అర్చనా దేశ్ముఖ్ గా ప్రధాన పాత్రను పోషించారు. ఆమె 2009 నుండి 2014 వరకు సుశాంత్ సింగ్ రాజ్పుత్, హితేన్ తేజ్వానీ సరసన అర్చన పాత్రను పోషించింది. పవిత్ర రిష్తా 2013లో ఒక తరం ముందుకు దూసుకెళ్లింది. లోఖండే కూడా అర్చన మనవరాలు అంకిత కర్మార్కర్ సరసన నటించడం ప్రారంభించింది. కరణ్ వీర్ మెహ్రా 20 సిరీస్ ముగిసే వరకు లోఖండే జలక్ దిక్లాజా 4లో పాల్గొంది. అక్కడ ఆమె 5వ కామెడీ సర్కస్ గా నయా దౌర్లో పాల్గొంది. కౌర్ గిల్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ, పంజాబీ చిత్ర పరిశ్రమల్లో పనిచేస్తోంది. ఆమె అనురాగ్ కశ్యప్ రూపొందించి విమర్శకుల ప్రశంసలు పొందిన హిందీ చిత్రం దేవ్డీలో పారో పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రానికి మూలం శరత్ చంద్ర చటోపాధ్యాయ రచించిన బెంగాలీ నవల దేవదాస్. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా 2010 ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది. దేవ్డీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె పంజాబీ చిత్రాల్లో తన కెరీర్ను ప్రారంభించింది. సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్స్టర్, అలాగే దాని సీక్వెల్ సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్స్టర్ రిటర్న్స్ చిత్రాల్లో లైంగికంగా విసుగు చెందిన భార్య మాధవీదేవి పాత్రను పోషించి ఆమె మరింత గుర్తింపు పొందింది. ఆమె 1975 డిసెంబర్ 19న చండీగఢ్లో పంజాబీ జాట్ సిక్ కుటుంబంలో జన్మించింది. ఓం ప్రకాష్ చిబ్బర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు. హిందీ సినిమాకి ప్రసిద్ధి చెందిన క్యారెక్టర్ నటుడు. అతని అత్యంత ప్రసిద్ధ సినిమాలు గోపి, హల్చల్, నమక్ హలాల్, షరాబీ, భరత్ భూషణ్, శశికళ, పృథ్వీరాజ్ కపూర్, మాలా సిన్హా నటించిన జహానా రాను కూడా అతను నిర్మించాడు. 10 లక్, అన్నదాత, చరమ్ దాస్, సాధు ఔర్ సైతాన్ వంటి చిత్రాల్లో ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ దౌలత్ దునియా, గోపి, అప్నా దేశ్, చుప్కే చుప్కే, జూలీ, జోరు కా గులాం, ఆగలే లగ్జా, ప్యార్ కియే జా, పదోసన్, బుద్ధా మిల్ గయా చిత్రాల్లో అతనికి కీలక పాత్రలతో పాటు అతన్ని అత్యుత్తమ పాత్రలుగా పరిగణించబడ్డాయి. నమక్ హలాల్లో, జంజీర్లో డిసిల్వా ఓం ప్రకాష్ చిబ్బర్ డిసెంబర్ 19, 1919న జమ్మూ కాశ్మీర్లో జన్మించారు.
మానవ్ కౌల్ భారతదేశానికి చెందిన రంగస్థల దర్శకుడు, నాటక రచయిత, సినిమా నటుడు, నిర్మాత. మానవ్ కౌల్ 1976 డిసెంబర్ 19న బారాముల్లా, జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. 2012లో కౌల్ హంసాతో చిత్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దీనికి అతను స్క్రీన్ ప్లే కూడా రాశాడు. అతను 2003లో ఫ్యాంటసీ చిత్రం జజన్ తారాం మమన్ తారాంతో హిందీ చిత్రసీమలో తన నటనను ప్రారంభించాడు. గుజరాత్ ఆధారిత హిందీ నాటకం కై పోచేలో రైట్ వింగ్ రాజకీయ నాయకుడిగా అతని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. 2009లో జీన్ పాల్ సార్త్రే యొక్క హూ ఈస్ క్లోజ్ యొక్క హిందీ అనుసరణకు రంగశంకర దర్శకత్వం వహించాడు. ది హిందూ అతని అశాబ్దిక శారీరక వ్యక్తీకరణ చికిత్సను ఆకట్టుకునేదిగా వివరించింది. 1994లో కౌల్ రాసిన చుహాల్ ప్రీ టెక్నాలజీ కాలంలో జరిగిన ప్రేమ, సంబంధాలు, వివాహాల గురించి మాట్లాడుతుంది. శాశ్వత చటర్జీ కోల్కతాలో ఉన్న టెలివిజన్ చిత్రాల భారతీయ నటుడు సుబేందు చాటర్జీకి డిసెంబర్ 19, 1970న జన్మించిన శాశ్వత చటర్జీ సమరేష్ ముజందార్ యొక్క కాలపురుష్ ఆధారంగా సైబల్ మిత్రా దర్శకత్వం వహించిన హిందీ సీరియల్తో తన కెరీర్ను ప్రారంభించాడు. సందీప్ రే దర్శకత్వం వహించిన ఫెలూడా ఆధారిత టెలివిజన్ సిరీస్లో టాప్ షేప్ పాత్రను పోషించడం ద్వారా అతను ప్రజాదరణ పొందాడు. 2013 చలనచిత్రం మేఘే ధాకా తారాలో రిత్విక్ ఘటక్ ప్రేరేపిత పాత్రను పోషించడంతో పాటు అనేక బెంగాలీ చిత్రాల్లో అతని నటన విమర్శకులచే ప్రశంసించబడింది. అతను సుజయ్ ఘోష్ యొక్క 2012 బ్లాక్ బస్టర్ హిందీ చిత్రం కహానీలో జాతీయ స్థాయిలో విజయాన్ని ఆస్వాదించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.